టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఏం చేస్తే రాష్ట్రంలో హిందూ రాజ్యం వస్తుందో ప్రజలు ఆలోచించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. టెర్రరిస్టులకు భయపడి హైదరాబాద్ పాత బస్తీని వదిలి వెళ్లిన వారంతా తిరిగి రావాలని, వారి బాధ్యత తమదని వ్యాఖ్యానించారు. 12% ఓట్లున్న ఓ వర్గం కోసం మిగతా పార్టీలు కక్కుర్తి పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో హిందువుల పండుగలు వస్తే ఆలయాలకు నిధులు అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. మాట్లాడుతూ ఉంటారు. మన హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారో, మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అనేది చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ అమ్మవారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి, ప్రతిన ఉండాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 12% ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి. కానీ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారరు. హిందువులందరూ గంపగుత్తగా ఓట్లేయని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఏం చేస్తే మన రాజ్యం వస్తుందో ఆలోచించండి. ఏం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం, హిందువులు ఓటు బ్యాంక్ గా మారి రామ రాజ్యం వస్తుందో ఒక్కసారి